హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1179కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా రీసెంట్ డేస్ లో మనకు తెలిసిందే 2 ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ళ పిల్లోడు గేమ్లో ఓడిపోయాడని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. అలా ఇంతకుముందు లక్నోలో చూస్తే అంటే యూపీలో అక్కడ 16 ఏళ్ళ కుర్రాడు సో వాళ్ళ మదర్ని చనిపేశాడు అనమాట, గేమ్ ఆడొద్దు అన్నందుకు. సో దీనికి గాను ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్కి అయితే లెటర్ రాసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఆ లెటర్లో ఇండియాలో బ్యాన్ చేసిన పబ్జీ లాంటి గేమ్ ఇంకా కొనసాగుతుంది, ఇంకా పిల్లలు ఇంకా ఎలా ఆడగలుగుతున్నారు, సో దీని మీద మాకు 10 రోజుల్లో నివేదిక అందించాలి అని చెప్పి లెటర్ రాసినట్టుగా అయితే తెలుస్తుంది. సేమ్ అదే టైంలో వీళ్ళు వచ్చరికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మరో లెటర్ అయితే రాశారంట. ఇండియాలో ఉన్న గేమ్స్ పరిస్థితి ఏంటి, ఇలాంటి గేమ్స్ వల్ల పిల్లలు ఎంతవరకు అడిక్ట్ అవుతున్నారు, సో దాని మీద కూడా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక లెటర్ రాసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే మళ్ళీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సో చిక్కుల్లో పడుతుందేమో అని చెప్పి అయితే అనిపిస్తుంది. యాక్చువల్గా మనకి 2020లోనే పబ్జీ వల్ల ఇలాంటి ఇష్యూస్ రావడంతో పబ్జీని అయితే బ్యాన్ చేశారు ఇండియాలో. సో తర్వాత మళ్ళీ పేరు మార్చుకొని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలోకి అయితే ఎంటర్ అయింది. అయినప్పటికీ మనకి ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ గడ్డు కాలం అయితే ఈ పబ్జీ పేరు మార్చుకొని వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాకి వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి నిన్నే మనం మాట్లాడుకున్నాం OnePlus 10 అండ్ 10Tకి సంబంధించిన ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. ఈరోజు మరో ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ కలర్స్ కూడా అయితే స్పాట్ అయినాయి అనమాట. బ్లాక్, వైట్ అలాగే స్కై బ్లూ కలర్లో సో ఈ మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్స్ మనకి చూడడానికి రీసెంట్గా మనకి ఒప్పో రెనో 8 ప్రోని తీసుకొచ్చినాయి కదా, అంటే 8 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. అందుట్లో మనకి 8 ప్రో లాగా అయితే ఈ మొబైల్ అనిపిస్తుంది. సో తెలిసిందే మరి ఒప్పో నుంచే వీళ్ళు అరువు తీసుకొని ఈ మధ్య బ్యాక్ డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. అదే రకంగా అయితే మనకి ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి డిజిటల్ పేమెంట్స్ సో 6 టైమ్స్ అయితే ఇండియాలో 3 సంవత్సరాల్లో పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ టైంలో మనం డిజిటల్ పేమెంట్స్ని ఎక్కువగా ప్రోత్సహించడమే దీనికి కారణం అని చెప్పి అయితే తెలుస్తుంది. చాలామంది గ్రాసరీస్ కోసం, ఫుడ్ కోసం, క్విక్ సర్వీస్ కోసం, ఫార్మసీస్లో సో వీటన్నిటి కోసం వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనివల్ల మనం ఈ 3 సంవత్సరాల్లో 6 టైమ్స్ అయితే డిజిటల్ పేమెంట్స్ అయితే పెరిగినాయి. మామూలుగా ఈ కోవిడ్ రాకపోతే 6 టైమ్స్ పెరగడం అనేది అంత తొందరగా అయ్యే పని అయితే కాదు. పాండమిక్ సిచ్యువేషన్ వల్ల 6 టైం అయితే మనం కార్డ్ని అయితే యూజ్ చేయగలిగాము. ఇక అలాగే మనం కార్డ్లెస్ పేమెంట్ అనగానే ఎక్కువగా మనం యూజ్ చేసేది యూపీఐ సర్వీస్ అనమాట. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, వాట్సాప్ పేమెంట్ కానీ ఏదైనా సరే మనం యూపీఐ సర్వీస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మన దగ్గర రూపే అయితే ఉంది. సో ఈ రూపే అనేది ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా అంటే యూరోప్ కంట్రీలో కూడా అయితే ఎంటర్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యూపీఐ సర్వీస్లో ఇకపై మనకి ఈ రూపేని కూడా అయితే ఎంటర్ చేయబోతున్నారు. ఈ రూపే సర్వీస్ని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు యూపీఐ సర్వీస్ ద్వారా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి మీ స్మార్ట్ బ్యాండ్ 7 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని ప్రకారం చూస్తే అతి త్వరలోనే ఈ బ్యాండ్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫామ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ ఈ బ్యాండ్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. 3,200 మొత్తానికి ప్రైస్ అయితే పెట్టారు. అక్కడ NFC వేరియంట్ ఇంకా నాన్ NFC వేరియంట్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బ్యాండ్ 6 లాగే ఇది కూడా ఉన్నప్పటికీ కొంచెం డిస్ప్లే సైజు లిటిల్ బిట్ లార్జ్ అయితే చూడడానికి ఉంటుంది. యూరోప్ ప్రైస్ రీసెంట్గానే మనకు బయటకు అయితే వచ్చింది. 4,000 రూపాయల వరకు అక్కడే ప్రైస్ పెడుతున్నట్టుగా. సో మన ఇండియాలోకి ఒకసారి 3,500 ఎంతో ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ రీసెంట్గా మనకి గ్రూప్ మెంబర్స్ని పెంచి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందు 256 మెంబర్స్ వరకు ఉంటే దాన్ని 512 వరకు అయితే పెంచింది. ఇప్పుడు అందులోనే గ్రూప్ మెంబర్షిప్ అప్రూవల్ ఫీచర్ను కూడా అయితే టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే గ్రూప్కు సంబంధించిన లింక్ వాళ్ళకి షేర్ చేశారనుకోండి గ్రూప్ మెంబర్స్, వాళ్ళు జాయిన్ అవ్వడానికి బిఫోర్ ఏ గ్రూప్ అడ్మిన్ అయితే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మెంబర్షిప్ అప్రూవల్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఆల్రెడీ మనకి టెలిగ్రామ్లో ఉంది. సో అదే ఫీచర్ని ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్లో అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ 13 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో రీసెంట్గానే లాంచ్ చేసింది కదా. మన ఇండియాలో ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే జూన్ 17వ తారీఖు నుంచి రేపుండి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఇది మనకి M2 ప్రాసెసర్తో వచ్చిన ల్యాప్టాప్ అనమాట. దీని ప్రైస్ చూస్తే మన ఇండియాలో 1,29,900 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టారు. ఇక అలాగే మనకి యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే మ్యాక్బుక్ 15 ఇంచెస్లో 2 ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాడు తెలుస్తుంది అనమాట. దీన్ని అయితే మింగ్ అయితే ఇప్పుడు ట్వీట్ చేశాడు. M2 అలాగే M2 Pro ఈ 2 CPUలతో అయితే రాబోతుందంట. అంటే మనకు ఆప్షన్ అనమాట. M2 కావాలంటే M2లో తీసుకోవచ్చు, లేదనుకుంటే M2 Proలో కూడా అయితే తీసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు యాపిల్ కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F4 5G మొత్తానికి డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూన్ 23 ఈ నెల 23వ తారీఖున ఈ మొబైల్ని గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు
పోకో అయితే టీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తుంది. సో ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసరికి ₹26,999 ఉంటుందని చెప్పి, అలాగే మనకి కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మనకి ₹25,000 మొబైల్ వస్తుందని ఇంతకుముందు రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి అదే రోజున ఈ మొబైల్ని వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా G11 ఈ మొబైల్ ఇప్పుడు మనకి Geekbenchలో అయితే స్పాట్ అయిందనమాట. Android 12తో 4GB ర్యామ్తో యూనిసాక్ 606 ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ సంబంధించిన గేమ్ కాన్సోల్ ఉంది కదా, సో దీని ప్రైస్ అనేది జూన్ 30వ తారీఖు నుంచి మరో ₹2,000 వరకు పెరగబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతం దీని ప్రైస్ చూస్తే ₹34,990 అయితే ఉంది. మనకి జూన్ 30వ తారీఖు నుంచి దీని ప్రైస్ ₹36,990 ప్రైస్ అయితే అవ్వబోతుందంట. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఒక లుక్ వేయండి, మరి ప్రైస్ అయితే పెరుగుతుందంట. ఇక నెక్స్ట్ న్యూస్ ఇస్తే ఒప్పో రెనో 7A, ఈ రెనో 7 దాహం ఇంకా ఒప్పోకు తీరలేదు అనుకుంటా. 8 లాంచ్ చేసినప్పటికీ 8 సిరీస్ ఈ మొబైల్ని జపాన్లో అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 4500 mAh బ్యాటరీతో అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చూస్తే ₹26,700 వరకు ప్రైస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ మరి మన ఇండియాలోకి తీసుకొస్తే ఏ ప్రైస్లో తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టెక్నో పోవా నియో 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి IMA డేటాబేస్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ ఉన్న హింట్స్ ప్రకారం చూస్తే ఇండియాలో లాంచ్కి సిద్ధం చేస్తున్నట్టుగా ఈ మొబైల్ని తెలుస్తుంది. ఈ మొబైల్ 6.9 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే, 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, Wi-Fi 6తో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి జనవరిలో చూస్తే టెక్నో పోవా నియో అనే పేరు మీద 4G వేరియంట్ అనుకుంటా ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్లోనే మనకి 5Gని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో X80 Pro Plus గ్లోబల్ లాంచ్ టైం లైన్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. మే నెలలో ఈ మొబైల్స్ని మన గ్లోబల్గా లాంచ్ చేస్తారని తెలుస్తుంది. అప్పుడే మన ఇండియాలో ఈ మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ రియల్మీ C30 జూన్ 20వ తారీఖుని ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా రియల్మీ టీజ్ అయితే చేస్తుంది. సో ఈ మొబైల్ మనకి ఎంట్రీ లెవెల్లో అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనకి బిలో 8,000 or 9,000లో ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. రేట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మొబైల్ డిజైన్ చూస్తుంటే బ్యాక్ ప్యానల్ కొంచెం మళ్ళీ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. వాటర్ డ్రాప్ నాస్తోనే మొబైల్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఆల్రెడీ ఈ మొబైల్ లాంచ్ చేశారు కదా, కానీ ఇప్పుడు ఇందులోనే మరో వేరియంట్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నారంట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన S21 FEకే అంత సేల్స్ అయితే లేవు. ఎందుకంటే వీళ్ళు ప్రైస్ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. మార్కెట్ని అంచనా వేయడంలో మాత్రం పప్పులో కాలేస్తుంది శాంసంగ్ ఈ మధ్య. సో దానివల్ల దాని సేల్స్ అంత లేవు. అందువల్ల వీళ్ళు ప్రాసెసర్ తగ్గించి ప్రైస్ కూడా తగ్గించి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్టున్నారు. అలాగే శాంసంగ్ ఈ FE సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్ ఎడిషన్ కింద అయితే వీళ్ళు 2020లో ఈ మొబైల్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా మనకి S20 FEతో స్టార్ట్ చేశారు. S21 FE కూడా వచ్చేసింది. ఇప్పుడు S22 FEని అయితే క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. రాబోయే రోజుల్లో ఈ FE లైనప్ని అంటే ఈ ఫ్యాన్ ఎడిషన్ అయితే ఇంకా తీసుకురారని చెప్పి అయితే తెలుస్తుంది. చెప్పాను కదా ఇప్పుడే. సో వీటి ప్రైజెస్ దీనికి దెబ్బ. అలాగే పెద్ద మార్పులు అయితే లేవు. ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన S20 కానీ S21 కానీ FEలో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. అలాంటప్పుడు తీసుకొచ్చి వేస్ట్ అని వీళ్ళు కూడా అనుకున్నట్టున్నారు. మంచి పని చేశారు. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ F13 ఇండియా లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన పోస్టర్లు అయితే కమింగ్ సూన్ అని చెప్పి దర్శనం ఇవ్వడం అయితే మొదలుపెట్టాయి. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇందులో Exynos 850 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మనకి A13 స్పెసిఫికేషన్స్తోనే ఈ మొబైల్ వస్తుందని చెప్పి ప్రీవియస్ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి 5G స్పెక్ట్రమ్ సర్వీసెస్ అనేది ఆగస్ట్ నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ మన ఇండియాలో స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇప్పుడు ఐటీ మినిస్టర్ అయితే కన్ఫర్మ్ చేశారు. నిన్నే మనం మాట్లాడుకున్నాం వీటికి సంబంధించిన అప్రూవల్ అనేది, ఆక్షన్ అప్రూవల్ అనేది క్యాబినెట్లో ఆమోదం పొందిందని చెప్పి. సో అప్పుడే నేను చెప్పాను ఆగస్ట్ 15న వీటిని ఒకవేళ కమర్షియల్గా సర్వీస్ని అవైలబుల్లోకి తీసుకురావచ్చు అని చెప్పి. ఇప్పుడు ఐటీ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది కన్ఫర్మ్ అయితే అవుతుంది. మేబీ నేను అనుకోవడం ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 15న వీళ్ళు కమర్షియల్గా అనౌన్స్ చేసి సెప్టెంబర్ నెలలో రోల్ అవుట్ చేస్తారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. జూలై 26వ తారీఖున మాత్రం వీటికి సంబంధించిన యాక్షన్ అయితే నడవబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఫస్ట్ లుక్ ఈ వీడియో బయటకు వచ్చిందనమాట. స్విట్జర్లాండ్లో కొంతమంది మీడియా పర్సన్స్కి ఇన్విటేషన్ అయితే వెళ్ళింది. దీనికి సంబంధించిన డెమోని అయితే అక్కడ వీళ్ళు చూపించారంట. సో దాని ప్రకారం వీటికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చేసింది. ఫస్ట్ లుక్ అంటే మనకి ఆల్రెడీ దీని డిజైన్ నిన్నే రివీల్ అయితే చేసింది అనుకోండి కంపెనీ. అయితే ఈ లైవ్ వీడియో అయితే మనం ఇప్పటి వరకు చూడలేదు. సో లైవ్ వీడియో బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి మల్టిపుల్ నోటిఫికేషన్
నోటిఫికేషన్ లైట్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. బ్యాక్ ప్యానల్ మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా, ఇక్కడే మనకి ఫ్యాన్సీ నోటిఫికేషన్ లైట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనకి కొన్ని డిజైన్గా కనిపిస్తున్నాయి కదా, అందులోనే మనకి వీళ్ళు నోటిఫికేషన్ ఎల్ఈడీస్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొస్తున్నారు. సో బాగుంది కాన్సెప్ట్, కొంచెం కొత్తగా వెరైటీగా అయితే అనిపిస్తుంది. సో చూడాలి, మనకి ఫిజికల్గా చూస్తే కానీ తెలియదు మొబైల్ అసలు లుక్, అసలు డిజైన్ ఏంటనేది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి టెస్లా నుంచి యుఎస్లో అత్యధిక క్రాషెస్ జరిగిన ఆటో పైలట్ కార్స్లో కనుక చూస్తే టెస్లా ముందున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో యుఎస్కి సంబంధించిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కనుక చూస్తే టెస్లా 130 క్రాషెస్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో 108 క్రాషెస్ లో చూసుకుంటే ఇంజూర్స్ అనేది ఏమీ లేనట్టుగా, ఒక క్రాష్ లో సీరియస్ ఇంజూర్ ఉన్నట్టుగా అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఆటో పైలట్ అనేది యుఎస్ రోడ్ల మీదే ఇన్ని క్రాషెస్ జరిగితే అదే మన ఇండియా రోడ్ల మీద వదిలేస్తే ఇక కుప్పలు తెప్పలే అని చెప్పవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.